ఇక్కడ అయ్యగారంటే ఎవరు? ఇంకెవరండి, మన అక్కినేని నాగ అఖిల్ కదా. ప్రస్తుతం ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవబోతున్న లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అఖిల్ బాబు. ఈ ప్రమోషన్స్ ఇంకా ఇంటర్వ్యూస్ లోనే అఖిల్ కూడా చాలా కూల్ అని అందరికీ తెలిసిందే. అలాగే ఆయనకి జరిగిన ఇంజురీస్ కూడా తెలిసాయి. అయినా ఈ సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలని అఖిల్ చేస్తున్న తాపత్రయం కూడా అందరికీ నచ్చింది. ఇక ఈ సినిమాలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందండోయ్. అదేంటంటే మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. నిన్నే లెనిన్ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుష్ చేశారు. అక్కినేని అఖిల్ కెరియర్ లో ఎంతో కీలకంగా భావిస్తున్న చిత్రం లెనిన్ అని తెలుసు కదా. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని, ఖచ్చితంగా హిట్ కొడతారని అందరూ ఫిక్స్ అయ్యారు. గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతుండగా తాజాగా రిలీజ్ అయిన మరో ప్రత్యేక అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై అఖిల్ కు ఘన స్వాగతం పలికారు. వేదికపై మాట్లాడిన అఖిల్ ఎంతో భావోద్వేగంగా స్పందించారు. ఈ సినిమా తన కెరియర్ లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని, లెనిన్ చూసిన తర్వాత ప్రేక్షకులందరూ తనను మరింత ప్రేమిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో మీ అందరి ఇంటివాణ్ణి అవుతాను అని చెప్పిన ఆయన మాటలు అభిమానుల్లో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగ్ర హీరో నాగార్జున కూడా సినిమా గురించి ఎంతో నమ్మకంగా మాట్లాడారు. అఖిల్ ఇప్పటి వరకు చేయని స్థాయిలో నటనను ఈ సినిమాలో ప్రదర్శించాడని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అతని నటనను చూసి ఆశ్చర్యపోతారని చెప్పారు. ఒక నటుడిగా అఖిల్లో వచ్చిన మార్పు, పాత్ర కోసం పడిన కష్టం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుందని నాగార్జున పేర్కొన్నారు. తండ్రిగా మాత్రమే కాకుండా ప్రేక్షకుడిగా కూడా ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని ఆయన చెప్పడం విశేషం. ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథకు సామాజిక అంశాలను జోడిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. ప్రచార చిత్రాలు, టీజర్, పాటలు విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానులను మరింత ఉత్సాహపరిచే మరో సర్ప్రైజ్ ను సినీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భారీ చర్చ ప్రారంభమైంది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు అఖిల్ అభిమానులు కూడా ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఈ విధంగా భాగస్వాములు కావడం ఆసక్తికరంగా మారింది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం సినిమా ప్రారంభంలో వచ్చే కథా నేపథ్యాన్ని, కథ జరిగే శ్రీరామపురం గ్రామం గురించి ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను ఎన్టీఆర్ తన గంభీరమైన స్వరంతో చెప్పబోతున్నారట. కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే స్టార్టింగ్ సీన్లో ఆయన వాయిస్ ఓవర్ మరింత బలం చేకూరుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఎన్టీఆర్ స్వరం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మరో ప్రత్యేక కారణం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని కుటుంబంతో ఎన్టీఆర్ కు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా నాగార్జునతో ఆయనకు ఉన్న స్నేహం గురించి సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిందే. ఆ అనుబంధం కారణంగానే అఖిల్ కోసం ఎన్టీఆర్ ఎలాంటి సందేహం లేకుండా వాయిస్ ఓవర్ చెప్పడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ నిర్ణయం రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సందర్భంగా డబ్బింగ్ థియేటర్లో ఎన్టీఆర్, అఖిల్ కలిసి ఉన్న కొన్ని ఫోటోలను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలను వేలాది మంది అభిమానులు షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, ఎన్టీఆర్ కలిసి కనిపించడం చాలా అరుదుగా జరిగే విషయం కావడంతో ఈ చిత్రాలు మరింత వైరల్ అవుతున్నాయి. లెనిన్ కథ విషయానికి వస్తే ఇది రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే కథగా రూపొందినట్లు సమాచారం. గ్రామీణ జీవన విధానం, అక్కడి ప్రజల సమస్యలు, కుటుంబ బంధాలు, ప్రేమ, సామాజిక బాధ్యత వంటి అంశాలను సమతుల్యంగా చూపించే ప్రయత్నం దర్శకుడు చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా సినిమాలో ప్రస్తావించినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. అఖిల్ పాత్ర కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. గ్రామీణ యువకుడిగా నటన, యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అంటున్నారు. పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శ్రమించినట్లు ఇప్పటికే పలువురు పేర్కొన్నారు. లుక్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు
ప్రతి దాంట్లో కొత్తదనం కనిపించేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. అలాగే సునీల్, బ్రహ్మాజీతో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారి పాత్రలు కథను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైనవని తెలుస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని ప్రచార కార్యక్రమాల్లో చిత్ర బృందం చెబుతోంది. భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు, ప్రేమ కథకు తగ్గట్టుగా తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. గ్రామీణ నేపథ్యంలో కొత్త కథను అందించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే విడుదలైన ప్రచార సామాగ్రి సినిమాపై మంచి అంచనాలను తీసుకొచ్చింది. ఆల్రెడీ ట్రైలర్ చూసాం కదా. సో స్టోరీ, ఆ పల్లెటూరి బ్యాక్డ్రాప్, ఇంకా అక్కడ జరిగే జాతర గురించి కూడా చూపించి మరింత హైప్ తెచ్చారు సినిమాకి. మొత్తానికి లెనిన్ సినిమా అఖిల్ కెరీర్ లో అత్యంత కీలకమైన చిత్రంగా మారింది. కథపై చిత్ర బృందం చూపుతున్న నమ్మకం, నాగార్జున వ్యక్తం చేసిన విశ్వాసం, ఎన్టీఆర్ ఇచ్చిన ప్రత్యేక వాయిస్ ఓవర్, రాయలసీమ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, ప్రేమ కథ, సామాజిక అంశాలు అన్నీ కలిసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అఖిల్ కు ఆశించిన విజయాన్ని అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.